టారిఫ్ కలిపింది ఆ ఇద్దరిని. ట్రంప్ కొట్టిన దెబ్బకు భారత్ బలం ఏంటో, భారత్తో అవసరమేంటో చైనాకు తెలిసొచ్చింది. ఇక అటు అమెరికాకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా చైనాకు దగ్గరవుతోంది. మొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు పరిస్థితులు కనిపించిన దేశాల మధ్య ఇప్పుడు మళ్ళీ స్నేహం చిగురిస్తోంది. దీనంతటికీ కారణం ఒకే ఒక్క లెటర్. గాల్వన్ ఘటన తర్వాత తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలను కూడా మర్చిపోయి రెండు దేశాలు కలిసిపోవడానికి కారణం ఓ రహస్య లేఖ. ఇంతకీ ఏంటా లెటర్? రాసింది ఎవరు? అందులో అసలు ఏముంది? వాచ్ దిస్. భారత్ చైనా మధ్య చిగురిస్తున్న స్నేహం, రెండు దేశాలను దగ్గర చేసిన రహస్య లేఖ. ఆ రహస్య లేఖను ఎవరు ఎవరికి రాశారు? ఇంతకీ ఆ రహస్య లేఖలో ఏముంది? భారత్ చైనా కలిసి ఇప్పుడేం చేయబోతున్నాయి? ట్రంప్ అధికార పీఠం ఎక్కడంతోనే చైనాను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రమాణ స్వీకారం రోజే డ్రాగన్ కు వార్నింగులు పంపించాడు. ట్రంప్ భారీ సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధం ప్రకటించిన వేళ భారత్తో సంబంధాలను మెరుగుపరచడానికి డ్రాగన్ ట్రై చేయడం స్టార్ట్ చేసింది. అందులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ రహస్య లేఖను పంపినట్లు బ్లూంబర్గ్ నివేదిక బయటపెట్టింది. భారత్ చైనా మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆ లేఖను పంపినట్లు వివరించింది. వెంటనే ఆ లేఖను ప్రధాని మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపినట్లు నివేదికలో ఉంది. భారత్ అమెరికా మధ్య కుదిరే ఒప్పందాలు చైనా ప్రయోజనాలకు హాని కలిగిస్తాయేమోనని జిన్పింగ్ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా టారిఫ్లపై తీవ్రంగా హెచ్చరించడంతో జూన్ నుంచి భారత ప్రభుత్వం కూడా చైనా లేఖను సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. అమెరికా సుంకాల యుద్ధంతో విసిగిపోయిన భారత్ చైనా గాల్వన్ ఘర్షణను మరిచిపోయి వేగంగా కలిసి పనిచేసేందుకు అంగీకరించాయని బ్లూంబర్గ్ రిపోర్టులో ఉంది. దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు వివాదాలపై చర్చలను పునరుద్ధరించడానికి ప్రతిజ్ఞ చేశాయని, ఆ తర్వాత రెండు దేశాల సంబంధాల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని వివరించింది. ఇదంతా ట్రంప్ వల్లే సాధ్యమైందంటూ బ్లూంబర్గ్ సంస్థ తన నివేదికలో రాసుకొచ్చింది. మార్చిలో చైనా వస్తువులపై సుంకాలను ట్రంప్ రెట్టింపు చేసినప్పుడు అమెరికా ఆధిపత్య రాజకీయాలను వ్యతిరేకించడంలో తమతో కలిసి రావాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్కు పిలుపునిచ్చారు. ఏనుగు, డ్రాగన్ కలిసి పనిచేయడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారమని స్వయంగా జిన్పింగ్ చెప్పారని బ్లూంబర్గ్ అప్పట్లోనే రాసుకొచ్చింది. ఏనుగు, డ్రాగన్ మధ్య బ్యాలెన్స్ డాన్స్ అవసరమంటూ చైనా అధికార పత్రిక కూడా హైలైట్ చేసింది. ద్రౌపది ముర్ముకు మార్చిలో జిన్పింగ్ ఒక లేఖ రాసినట్లు రెండు దేశాల మీడియాల్లోనూ ప్రచారం జరిగింది. అయితే ఆ లేఖ ఇదేనా అనే విషయంపై క్లారిటీ లేదు. ఆ తర్వాత పరిణామాల్లో రెండు దేశాలు తమ మధ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కీలక చర్యలు ప్రకటించాయి. కైలాస్ మానస సరోవర్ యాత్ర మార్గాన్ని భారత తీర్థయాత్రికుల కోసం చైనా తెరవగా, చైనా పర్యాటకుల కోసం భారత్ వీసాల జారీని ప్రారంభించింది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సేవలు కూడా స్టార్ట్ అయ్యాయి. మార్చిలో జిన్పింగ్ రాసిన లేఖ తర్వాత ట్రంప్ టారిఫ్ల బాదుడు మొదలు కావడానికి ముందే భారత్ చైనా మధ్య దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులు మొదలైనట్లు బ్లూంబర్గ్ కథనం విశ్లేషించింది. ఇకటు ట్రంప్ టారిఫ్ల విధానం అమెరికా, భారత్ మధ్య దూరాన్ని రోజురోజుకి పెంచుతోంది. ఇక భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపాను అంటూ ట్రంప్ పదే పదే డబ్బా కొట్టుకోవడం మోదీ సర్కార్ యాక్సెప్ట్ చేయలేకపోయింది. అప్పటి వరకు చైనాకు దగ్గరయ్యే విషయాన్ని అంత సీరియస్ గా ఆలోచించని భారత్ జూన్ తర్వాతే చైనాతో సంబంధాల మెరుగుపై దృష్టి పెట్టినట్లు కనిపించిందని బ్లూంబర్గ్ కథనం విశ్లేషించింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు వెళ్లారు. రెండు దేశాల మధ్య దౌత్యపరంగా దూరం ఎంత తగ్గింది అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. షాంఘై మీటింగ్ లో మోదీ పాల్గొనబోతున్నారు. చివరిసారిగా రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో జిన్పింగ్, మోదీ ఒకే వేదికపై కలిశారు. అయితే అమెరికా ఆధిపత్యం చెలాయించాలనుకుంటే పరిస్థితులు ఎలా మారుతాయో చూపేందుకు షాంఘై సదస్సు వేదిక కాబోతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాకు వార్నింగ్ ఇచ్చేందుకు ఈ మీటింగును ఉపయోగించుకోవాలని జిన్పింగ్ ప్లాన్ చేస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతోంది. చైనా మాత్రమే కాదు, తమను ఇబ్బంది పెట్టినా, పెట్టాలనుకున్నా ఎలాంటి ఫలితం చూడాల్సి వస్తుందో
ఏం జరుగుతుందో అటు జపాన్ ఇటు చైనా పర్యటనలతో మోదీ పరోక్షంగా సంకేతాలు పంపిస్తున్నట్లు కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మోదీ ఫ్రెండ్ అని, భారత్ తనకు ఇష్టమంటూ గెలిచే వరకు బిల్డప్ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు మన మీద పగబట్టినట్లు బిహేవ్ చేస్తున్నాడు. టారిఫ్ల యుద్ధంతో దేశాన్ని ఇబ్బంది పెట్టడమే కాదు, తలా తోకాలేని నిబంధనలతో మన విద్యార్థులు ఉద్యోగులకు కూడా చెక్ పెడుతున్నారు. ట్రంప్ తిక్కకు చెక్ పెట్టేలా, అమెరికా దూకుడుకు బ్రేకులు వేసేలా భారత్ వ్యూహాలు రచిస్తోంది. చైనాకు దగ్గరైంది. అందుకే డ్రాగన్తో కలిసి ప్లాన్ ఏ రెడీ చేసిన భారత్ ప్లాన్ బి కూడా ప్రిపేర్ చేసింది. ఇంతకీ ఏంటది? ట్రంప్ తిక్కకు చెక్ పెట్టేలా భారత్ స్ట్రాటజీ, అమెరికా దూకుడుకు బ్రేక్లేసేలా వ్యూహం, రష్యా చైనాతో కలిసి కూటమిగా ప్లాన్ ఏ, క్వాడ్ దేశాలతో కలిసి రెడీ చేసిన ప్లాన్ బి. అమెరికాకు భారత్ ఎలా చుక్కలు చూపించనుంది? టారిఫ్ల పేరుతో ట్రంప్ ఓవర్ యాక్షన్ చేస్తున్న వేళ జిన్పింగ్ రాసిన సీక్రెట్ లెటర్ టోటల్ సినారియోను మార్చేసింది. చైనాకు దగ్గరయ్యే విషయంలో ప్రత్యేక వ్యూహంతో మోదీ సర్కారు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ తిక్క తీర్చేలా, అమెరికా దూకుడుకు బ్రేకులు వేసేలా ప్లాన్ చేస్తోంది. భారత్, చైనా, రష్యా చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. షాంఘై మీటింగ్ దానికి వేదిక కాబోతోంది. అమెరికా ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టేలా గ్లోబల్ సౌత్ తమ బలాన్ని చూపెట్టేందుకు సిద్ధమైందని, షాంఘై మీటింగ్ తో ప్రపంచానికి ఇలాంటి సందేశమే వినిపించే ఛాన్స్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించబోతున్నారు. చైనాతో ద్వైపాక్షిక చర్చల విషయంలోనే కాదు, రష్యాతో కలిసి 2 దేశాల సరికొత్త పవర్ సెంటర్ ఏర్పాటుకు షాంఘైలో బీజం పడడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. షాంఘై సదస్సుకు పుతిన్తో పాటు మిడిల్ ఏసియా, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల అధినేతలు కూడా హాజరు కానున్నారు. అమెరికా విధానాలను వ్యతిరేకిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సంఘీభావాన్ని చాటాలని ఈ వేదికను ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. 3 దేశాలు కలిసి కూటమిగా ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కాదు, రాజకీయాలను మార్చేసే అవకాశం ఉంటుంది. ప్రపంచంపై అమెరికా, యూరప్ ఆధిపత్యానికి సవాలు విసరడమే కాదు, ఆసియా మార్కెట్ ప్రపంచ స్థాయిలో తన బలాన్ని పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది మోదీ సర్కార్ ప్లాన్ ఏ. చైనా దరిద్రపు వేషాలను పక్కన పెట్టి మరీ అక్కడికి వెళ్ళింది అందుకే అనే చర్చ జరుగుతోంది. అమెరికాలో కూడా చాలామంది రాజకీయ నాయకులు అందరూ చెప్పేది ఏంటంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సంబంధం భారతదేశంతో అవమానం చేసి భారతదేశాన్ని నొక్కేద్దాం తొక్కేద్దాం అనుకుంటే పాస్ చేశారని డొనాల్డ్ ట్రంప్ మీద పెద్ద విమర్శలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి వెళ్తున్నారు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ను కలుస్తాడా, డొనాల్డ్ ట్రంప్ మీటింగ్ ఆయన అడుగుతాడా తెలిపోతాడు. ముఖ్యంగా ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ని, చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ని ఈ వారంలో కలుస్తున్నారు, ఇవాళ రేపు కలుస్తున్నారు. దానివల్ల పెద్ద పరిణామాలు రాకపోయినా ఇమేజ్ వచ్చేది ఏంటంటే ఈ పెద్ద దేశాలందరూ కలుస్తున్నారని మాత్రం స్పష్టంగా ప్రపంచం అంతా ఇమేజ్ వెళ్తాను. ఇప్పుడు అవసరం కాబట్టి ఈ సీక్రెట్ లెటర్స్, స్నేహాలు. అవసరం తీరాక చైనా అసలు బుద్ధి చూపిస్తోంది. దీంతో డ్రాగన్ కంట్రీని పూర్తిగా నమ్మడానికి లేదు. ఇలాంటి పరిణామాల మధ్య ప్లాన్ బిని సిద్ధం చేసి పెట్టింది భారత్. అదే క్వాడ్తో కలిసి మోదీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. జపాన్, చైనా వరుస పర్యటనలు మోదీ చేపట్టింది అందుకే. జపాన్లో మోదీ పర్యటించడం 8వ సారి. భారత్కు జపాన్ 5వ అతిపెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడిదారుగా ఉంది. డిసెంబర్ 2024 నాటికి సుమారు $43.2 బిలియన్ పెట్టుబడులు పెట్టడం ద్వారా జపాన్ ఈ స్థానాన్ని పొందింది. సుజుకి లాంటి జపాన్ సంస్థలు రాబోయే 10 ఏళ్లలో $68 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ఇకటు సెమీ కండక్టర్లు, ఏఐ లాంటి రంగాల్లో జపాన్తో సహకారాన్ని పెంచుతోంది భారత్. ఇది అమెరికా మార్కెట్పై ఆధారపడడాన్ని తగ్గించడానికి ఒక వ్యూహాత్మక అడుగుగా ఉంటుంది. ఈ చర్య ప్రత్యామ్నాయ ఆర్థిక భాగస్వాములను భారత్ కనుగొనగలదు అని ట్రంప్కు స్పష్టమైన సందేశాన్నిస్తుంది. ఇకటు టారిఫ్ వార్ జరుగుతున్న టైంలో జపాన్లో మోదీ పర్యటన వెనుక పక్కా స్ట్రాటజీ కనిపిస్తోంది. క్వాడ్ కూటమిలో అమెరికా ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయాలన్న స్ట్రాటజీ కూడా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ కూటమిలో జపాన్, భారత్ సభ్యులు. దీంతో జపాన్ ప్రధానిని ఒప్పించి క్వాడ్ వేదికగా అమెరికాకు మోదీ ఒక సందేశాన్ని పంపించే ఛాన్స్ ఉంటుంది. జపాన్పై కూడా అమెరికా సుంకాలు విధించింది. టారిఫ్ ఇష్యూను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్న జపాన్ సక్సెస్ కాలేకపోతోంది. ఇలాంటి టైంలో ఆ దేశంతో కలిసి భారత్ ఓ ప్రయత్నం చేయడం ట్రంప్ను, అమెరికాను కార్నర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా అందిన ప్రతి అవకాశాన్ని మోదీ సర్కార్ అద్భుతంగా ఉపయోగించుకుంటోంది. అమెరికాకు చెక్ పెట్టే ప్రాసెస్ లో సక్సెస్ అవుతోంది.